హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కిరణ్మయి. ఈరోజు మనం పెప్పర్ ఫ్లేవర్తో మటన్ పూలు బొక్కల కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తాను. దానికోసం ముందుగా ఇలా పూలు బొక్కల్ని శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. మనకి ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేసుకుంటే మనకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. మీరు సన్నగా కట్ చేసుకోవడానికి వీల్లేదు అనుకుంటే కొంచెం కచ్చపచ్చగా కూడా దంచుకొని వేసుకోవచ్చు. నేను ఇక్కడ చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. చూసారు కదా, ఈ కలర్లో మనకు ఆనియన్స్ అనేవి రావాలి. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు నాన్ వెజ్ కర్రీలో ఎక్కువగానే వేసుకోవాలండి. అలా అయితేనే బాగుంటుంది. చూసారు కదా, నేను 1.5 స్పూన్ వేసుకున్నాను అల్లం. ఇప్పుడు దీన్ని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు కూడా స్పూన్ పై కొంచెం వేసాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసుకొని పెట్టుకున్న మటన్ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. నేను స్పెషల్గా ఇక్కడ బోన్సే కాకుండా కొద్దిగా మటన్ ముక్కల్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ పోపు మొత్తం ఈ ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనిద్దాం. చూసారు కదండి, మగ్గిన తర్వాత నేను ఇక్కడ 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను. అంటే మనకి ముక్కల్ని పట్టి వాటర్ యాడ్ చేసుకోవడం ఉంటుందండి. కొద్దిగా మనకి ముదిరిన మటన్ అయితేనేమో ఎక్కువగా వాటర్ పడుతుంది, కొంచెం లేత మటన్ అయితేనేమో తక్కువ వాటర్ పడుతుంది అనమాట. సో చూసుకొని వాటర్ క్వాంటిటీ అనేది మనం పోసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి ఉడికిన తర్వాత ఇక నేను ఉప్పు కారం యాడ్ చేసుకున్నాను. కొంచెం స్పైసీగా వేసుకోవాలండి. నాన్ వెజ్కి స్పైసీగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అలాగే ధనియా పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. అండ్ అలాగే కొద్దిగా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత మనం చూసినట్టయితే కొద్దిగా వాటర్ అనేది మనకి ఇంకిపోయాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇక్కడ మిరియాలని దంచి పెట్టుకున్నాను. స్పూన్ మిరియాల పొడిని వేసుకుంటున్నానండి. అలాగే నేను మిరియాల ఫ్లేవర్ కోసం అని చెప్పేసి ఎక్కువగా లవంగాలు యూజ్ చేయట్లేదండి. ఒక 5-6 లవంగాలు మాత్రం వేసుకున్నాను ఇక్కడ. అది కూడా కచ్చపచ్చగా దంచుకొని వేసుకున్నాను. నేను ఎక్కువగా అందుకే మిరియాల ఫ్లేవర్తో చేసుకుంటున్నాను కాబట్టి మిరియాల పొడిని ఎక్కువగా తీసుకున్నాను. ఇప్పుడు 2 పొడులు వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. మొత్తం వాటర్ మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలండి. మీరు ఒకవేళ సూప్గా తినాలనుకుంటే వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకోండి. ఫైనల్గా వేంపిన ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. నేను ఇక్కడ కొద్దిగా సూప్ లేకుండా దగ్గరగా వండానండి. కొంచెం ఫ్రై టైప్ వండాను. చూసారు కదా, ఫైనల్గా మన కర్రీ అనేది మనకు కర్రీ కలర్ కూడా మిరియాల పొడి వేయడం వల్ల కర్రీ కలర్ అనేది ఇలా వస్తుంది. ఎంతో ఎమ్మీ అండ్ బోన్ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.